మీనాతో సహా బాలు ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసిన ప్రభావతి లోన్ తీసుకుని కార్ ట్రావెల్ స్టార్ట్ చేసి గొప్పగా ఎదిగిన బాలు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మొత్తం మీద ఇక ప్రభావతి అయితే కాలు జారి కింద పడింది. ఎందుకంటే బాలుకి మర్దన చేయడానికి తీసుకొచ్చిన ఆయిల్ శృతి వల్ల కింద పారబోసింది మీనా. శుభ్రం చేసేలోపే వచ్చిన ప్రభావతి కింద జారిపడింది. ఇది కావాలనే నన్ను పడేసింది, నన్ను చంపాలనుకుంటోంది, నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటోంది అంటూ అరుస్తున్నటువంటి ప్రభావతి మాటలతో ఇక మీనా కాస్త బాధపడుతుంది. ప్రతి విషయానికి నాదే తప్పు, నేనే తప్పు చేశానన్నట్టుగా మాట్లాడటం ఈ ఇంట్లో అలవాటైపోయింది. ప్రతి విషయంలోనూ నన్నే ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసేసి మీనా మాట్లాడుతూ ఉంటే, సరేలే కొంతకాలం ఓపిక పట్టు, పైన రూమ్ కట్టడం కాదు ఒక ఇల్లే కట్టేస్తాను, గది, వంటగది, వాష్రూమ్ మొత్తం కట్టేసుకుని మనం పని చేసుకోవడానికి కిందికి రావటం వరకే తప్ప ఈ వంట గింట కూడా నీకు ఏది లేకుండా చేస్తాను, ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు అని చెప్పని అంటాడు బాలు. అయితే సరేనండి, ఏదో ఒకటి చేద్దాంలే, ముందైతే ఈ మాటలు పడక తప్పదు కదా అంటే, బాధపడకు మీనా ప్లీజ్, ఇదంతా నా కోసమే కదా నువ్వు భరిస్తున్నావు అని అంటే, అదేంటండి మన కోసం, మన జీవితం కోసం, మన భవిష్యత్తు కోసం, మనకు పుట్టబోయే బిడ్డల కోసం అనగానే, బిడ్డలా నువ్వు ఇప్పుడేం అనకు మీనా అని అంటూ ఉంటే, సరే వెళ్ళండి మీరు, డ్యూటీ టైం అవుతుంది అని చెప్పి పంపించేస్తుంది. ఈలోపు శృతి వచ్చి, మీనా మీనా నీకో విషయం చెప్పనా, మా మమ్మీ ఈరోజు నన్ను ఇంటికి రమ్మంది, ఏంటో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అంటే, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటే, యా వెరీ హ్యాపీ, నాకైతే ముందు మా అమ్మ రమ్మన్నందుకు కాదు, రాత్రి ఆంటీ మనోజ్ ఇద్దరు భయపడిన తీరు చూసి నిజంగా నవ్వొస్తుంది తెలుసా అని అంటుంది. ఊరుకో శృతి, ఎందుకు అలా వాళ్ళని ఏడిపిస్తూ ఉంటావు చెప్పు, అలా అనకు శృతి అని చెప్పేసేసి బుజ్జగిస్తుంది మీనా. సరేలే అనలే కానీ, సో నేను మా ఇంటికి వెళ్తున్నా, ఆంటీకి చెప్తావా అంటే, నువ్వు చెప్పి వెళ్ళు శృతి, నేను మర్చిపోతే ఇబ్బంది అని అంటుంది. సరే అయితే నేను చెప్తాను అని ఆంటీ ఆంటీ అని ఎంతసేపు పిలిచినా ప్రభావతి పలకదు. ఓకే, ఆవిడ లేరు అనుకుంటలే అనుకుంటూ వెళ్ళిపోతుంది. శృతి చెప్పేసిందని చెప్పి మీనా అనుకుంటుంది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత శృతి అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే శృతి వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ నాన్న కూడా మాట్లాడాలనడంతో ఇక తను వచ్చే వరకు ఉంటానంటుంది. అలా శృతికి కాస్త హెల్త్ నీరసంగా అనిపించి పడుకుండిపోతుంది. లేచి చూసేసరికి టైం 9 అవుతుంది. అబ్బా మమ్మీ లేపాల్సింది కదా, ఆంటీకి కూడా చెప్పలేదు నేను వచ్చేసాను అంటూ ఉంటే, పర్వాలేదులే ఏం కాదు, ఈ రాత్రికి ఉండి రేపు పొద్దున్నెళ్ళు, రవికి చెప్పు అంటుంది. రవికి ఫోన్ చేసేసరికి, నాకు నైట్ డ్యూటీ ఉంది ఎలాగూ, సరే ఉండు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంట్లో శృతి ఏమైంది అనుకుంటూ ఉంటే, మీనా అయితే ప్రభావతి అన్న మాటల గురించి ఆలోచిస్తూ శృతి గురించి చెప్పడం మర్చిపోతుంది. తర్వాత అందరూ కూడా శృతి ఏమైపోయిందో అని చెప్పి రవికి 11 గంటలప్పుడు ఫోన్ చేసి, ఎవరే శృతి కనిపించట్లేదంటే, కనిపించకపోవడం ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళిందిగా, నీకు చెప్దామని చెప్పి ఇల్లంతా అరిచిందంట అని అంటే, అవును అరిస్తే నేను లేను, వినిపించలేదు, లేదు నాకు తను చెప్పకుండా వెళ్ళింది, మరి అప్పుడు బాధ్యతగా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటే, వదినకి చెప్పానందమ్మా, వదిన మర్చిపోయిందేమోలే అని అంటే, మర్చిపోవటం కాదురా, దానికి పొగరు పట్టింది అని ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా వదినకి ఇప్పుడు ఇచ్చేస్తుంది ఈవిడ గారు క్లాసు అనుకుంటూ ఉండగానే అప్పుడే బాలు లోపలికి వస్తూ ఉంటే వినపడుతుంది. అక్కడే నిలబడిపోతాడు. ఏవే మీనా, నీకు శృతి చెప్పెళ్ళిందా లేదా అని అంటే, చెప్పే వెళ్ళింది అత్తయ్య, నేను మర్చిపోయాను అనగానే, ఏమంతా కలెక్టర్కి వెలగబెట్టేస్తున్నావమ్మా, ఏమంతా ఆలోచించేస్తున్నావమ్మా అంటూ ఉంటుంది ప్రభావతి. అది ఏం లేదులే అత్తయ్య అనగానే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటూ ప్రభావతి కావాలనే రెచ్చగొడుతుంది. శృతి కూడా లేదు కాబట్టి ఇంట్లో మీనాకి సపోర్ట్ ఉండదు అని చెప్పేసేసి ఎలా అయినా ఈ గొడవని పెద్దది చేసి మీనా వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటాలని చెప్పి ప్రభావతి ప్లాన్ చేస్తుంది. ఏంటత్తయ్య ఏమీ లేదంటే మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడతారు అంటే, ఏంటి మీనా అత్తయ్యకే అంతలా ఎదురు చెప్తున్నావు, అసలు ఈ మధ్యన నిన్ను చూస్తుంటే ఆంటీ అంటే గౌరవమే లేకుండా పోయింది, బాగా శృతి సపోర్ట్ చూసుకొని ఆంటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే, రోహిణి ఎందుకు కాలే కాలే అగ్గిలో ఇంకా ఆజ్యం పోస్తున్నావు అంటే, నాకేమైనా పని పాట లేదనుకున్నావా ఆజ్యం పోస్తూ కూర్చోటానికి, అయినా నాకేం పనమ్మా, ఏంటత్తయ్యా ఇది, ఏదో మీరు బాధపడుతున్నారని నేను 4 మాటలు మాట్లాడితే నన్ను అంతలా మాటలంటూ అంటే ఏం మాట్లాడరేంటి అంటే, ఏంటే మీనా రోహిణిని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు అంటే, ఏమన్నాను, కాలే కాలే అగ్గిలో ఆజ్యం పోస్తున్నావన్నాను, అంతకుమించి ఇంకేమైనా అన్నానా అంటే, అంటే దానికేం పని పాట లేదనుకుంటున్నావా
గొడవలు పెడుతూ ఇంట్లో చిచ్చులు పెట్టాలనుకుంటుంది అనుకుంటున్నావా? అదేమీ నీకులా కాదులే. దాని జీవితం గురించి నువ్వు ఇక్కడికొచ్చి వాగిన వాగుడికి అదే ఇంకొక తోటికోడలైతే చెప్పు తీసుకుని కొట్టేది నిన్ను అంటుంది ప్రభావతి. ఏంటత్తయ్యా, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? చెప్పు తీసుకుని కొట్టేంత తప్పు నేనేం చేశాను? నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? రోహిణికి కడుపొచ్చిన మాట నిజం కాదా? కడుపు పోయిన మాట నిజం కాదా? తను వెళ్ళి హాస్పిటల్లో రెండో ప్రెగ్నెన్సీ గురించి కనుక్కున్న మాట నిజం కాదా? ఏది అబద్ధం అని చెప్పి నన్ను చెప్పు తీసుకుని కొడతారు? ఎంత మాట పడితే అంత మాట అంటే నేను సహించేది లేదు అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావే చెప్పు అంటూ ప్రభావతి కావాలనే మీద మీదకు వెళుతూ ఉండేసరికి ఇక అప్పుడు బాలు వెళ్ళి ఏం చేయాలో చెప్పు, చెప్పు, ఏం చేయాలో చెప్పు అంటూ ఉంటాడు. ఏంటి, నువ్వెప్పుడొచ్చావు అనగానే నేను రానేమో, ఇంకా రాలేదేమో అనుకొని నా భార్య మీద లేనిపోని మాటలంటూ కావాలని గొడవకు వెళ్తున్నావు కాదు అని అంటే, నాకేమవసరం కావాలని గొడవకు వెళ్ళటానికి అని అంటూ ప్రభావతి మాట్లాడేసరికి, నీకే అవసరం, నీకు కావాల్సింది మేము ఇంట్లోంచి వెళ్ళిపోవటం, దానికోసం ఎంత నీచానికైనా ఒడగడతావు, ఏమైనా మాట్లాడతావు, నీకు కావాల్సిందేంటి, మేము వెళ్ళిపోవటమేగా అంటే, సిగ్గుసరం ఉన్నవాళ్ళైతే 10 సార్లు అదే మాట అడగరు, అర్థమైనప్పుడు ఇక్కడ నుంచి కదిలి వెళ్ళిపోతారు అంటూ, ఇప్పుడు వీడు బయలుదేరతారు రోహిణి, ఈ తర్వాత మీ మామయ్య గారు వస్తారు, మా నాన్నను వదిలి నేను ఉండలేను అని చెప్పి ఈయన గారు నాటకం ఆడతాడు అంటూ ఉంటే, ఎవరు వచ్చి అడ్డు చెప్పినా ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండేది లేదు అంటూ ఉంటే, నా మీద ఒట్టేసి ఆ మాట చెప్పరా? మీ నాన్న వచ్చాపినా శృతి వచ్చాపినా ఇక్కడ ఉండము, వెళ్ళిపోతామని నా మీద ఒట్టేసి చెప్పు అనగానే, ఒట్టు వేసే చెప్తున్నాను అంటే, ఏమండి అంటుంది మీనా. లేదు మీనా, అయిపోయింది, చెప్పు తీసుకు కొట్టేంత గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అంత హీనంగా బ్రతికే వాళ్ళం ఎవరూ లేమిక్కడ అని అంటూ చెప్తున్నాను. చూడమ్మా లక్షావతి, లక్షలు మింగినోడిని కన్న తల్లి, ఇంటిని తాకట్టు పెట్టిన ఆవిడికి అత్తగారు, విను, నేను నా భార్య ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం అంటూ నీ మీద ఒట్టు అని చెప్పి బాలు పైకి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని వచ్చి మీనాను తీసుకొని ఇంట్లోంచి బయటకు కదిలిపోతాడు. సత్యం వస్తాడు కానీ ఏమీ మాట్లాడు, సైలెంట్గా నుంచుంటాడు. బాలు కూడా వెళ్ళిపోయేటప్పుడు సత్యానికి చెప్పను కూడా చెప్పడు. ఇక అమ్మ రోహిణి, కాఫీ పెట్టి తీసురా అంటాడు సత్యం కూర్చొని పేపర్ తీసి. అయ్యో కాఫీ కావాలా, దానికే వచ్చండి, మీనా మీనా అంటుంది. ఏంటి ప్రభ అనగానే, అది మీనా లేదు కదూ, సరే నేను పెట్టి తీసుకొస్తాను అనగానే, నాకు నా ఇంటి పెద్ద కోడలి చేతి కాఫీ తాగాలనుంది, నువ్వు పెట్టిస్తే ఎలా ఉంటుందో, మీనా పెట్టిస్తే ఎలా ఉంటుందో అలాగే కావాలి అంటాడు సత్యం. ఇక సత్యం వర్షన్ ఏంటో అర్థమైపోతుంది ప్రభావతికి. ఎందుకంటే ఇప్పుడు సత్యం రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. ఇక బయటకు వెళ్ళిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా రాజేష్కి ఫోన్ చేసేసరికి రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక రూమ్ ఉందని చెప్పి రూమ్ ఏర్పాటు చేస్తాడు. దాంతో ఇక అక్కడికి వెళ్తారు. చాలు, ఈ గదిలో మేము హ్యాపీగా ఉంటాంరా అంటే, ఇది పెంట్ హౌస్ కదరా, 2nd ఫ్లోర్లో ఉంది అని చెప్పని అనగానే, అవును పర్వాలేదురా, మాకంటూ సపరేట్గా మేము మా ఇంటి దగ్గర పైన రూమ్ వేసుకుందాం అనుకున్నాం, అదేదో ఇదిగో ఇలా ఉంటున్నాం, ఇబ్బంది ఏముంది, ప్రశాంతంగా ఉంటాం అంటాడు. ఇక అలా అన్న తర్వాత రోజు కావలసిన సరుకులు సామాన్లు అవి కొనుక్కొచ్చుకుని ఇల్లు చక్కగా సర్దుకుంటుంది మీనా. అయితే తన తోటి వాళ్ళంతా కూడా పువ్వులు కట్టుకోవడానికి అక్కడికే వస్తూ ఉండేవాళ్ళు. నిదానంగా బయట అంతా కూడా చక్కగా కర్రలతోటి పందిర్లా వేసి అక్కడ కూరగాయల మొక్కల్ని పాకిస్తూ ఉంటుంది మీనా. ఆ పందిళ్ల కింద కూర్చొని పూలు కట్టుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇల్లంతా చాలా సంతోషంగా సందడిగా ఉంటుంది. చిన్న ఇల్లు అయినా కూడా చాలా నిండుగా ఉంది మీ ఇల్లు అని చెప్పి ఇంటిగల వాళ్ళు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు. రాజేష్ వాళ్ళ ఆవిడ కూడా పూలు కట్టడం నేర్చుకొని మీనా దగ్గరే పూలు కడుతూ ఉంటుంది. ఇలా ఈలోపు రాజేష్ బాలు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు. మనం ట్రావెల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసేసి. ఇక బాలు అంటాడు, ఒరేయ్ నా దగ్గర లోన్ పెట్టడానికి సర్టిఫికెట్స్ లాంటివి ఏమీ లేవు కదా అంటే, నేను డిగ్రీ చేశాను తెలిసిందేగా నీకు, లోన్ అప్లై చేస్తాను, ఆ లోన్ నువ్వే కట్టుకో, నేనైతే ఏం కట్టను, నేను ఎప్పటికీ నీ 2nd కార్కి డ్రైవర్నే అని అంటే, అదేంట్రా అంటాడు. అదంతే బావా, నువ్వు కానీ అని చెప్పి రాజేష్ అయితే లోన్కి అప్లై చేసేసరికి ఇక ష్యూరిటీగా ఏంటి అంటే తనకి 2 కార్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. కార్స్ అంటే అంటూ ఉండగానే ఈలోపు సత్యం అప్పుడే బ్యాంకుకి వస్తాడు ఏదో పని మీద.
బాలుని రాజేష్ని మేనేజర్ రూమ్లో చూసి సత్యం అక్కడికి వెళ్ళి బాలుని పలకరించి ఏంటి సంగతి అంటే విషయం చెప్తాడు. అయితే ఒక్క నిమిషం ఆగండి అని రంగారావుకి ఫోన్ చేసి బ్యాంకుకి రమ్మంటాడు. రంగారావు ఏమో సర్వీస్లో ఉన్నాడు కాబట్టి ఆయన, పెన్షనర్ కాబట్టి సత్యం, ఇద్దరూ కూడా సంతకాలు పెట్టి మొత్తానికి రాజేష్కి లోన్ శాంక్షన్ అయ్యేలా చేస్తారు. ఆ లోన్ డబ్బులు తీసుకున్న బాలు ఒక 10 కార్లు ముందు డౌన్ పేమెంట్లు కట్టేసి ట్రావెల్స్ మొదలు పెడతాడు. వాటి మీద వచ్చే డబ్బుతో ఇటు ఈఎంఐ కడుతూ ఇటు నుంచి ఈ కార్ల తాలూకు డబ్బు కడుతూ మొత్తానికి అన్నీ పోను నెలొచ్చేసరికి ఒక 1,00,000 రూపాయల వరకు మిగుల్చుకుంటూ ఉంటాడు. ఇలా త్వరగా అప్పు మొత్తం తీర్చుకుని చాలా చక్కగా ట్రావెల్స్ కంపెనీ ఎదుగుదలకి తన తోటి డ్రైవర్లందరినీ ఉపయోగించుకుంటూ వాళ్ళకి కూడా మంచి జీతాలు ఇస్తూ బాలు చాలా హ్యాపీగా ఉంటాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడా అంటే అది కేవలం బాలు సంపాదన మాత్రమే అత్తయ్య. మీనా ఎంత సంపాదిస్తుందో తెలుసా? మీనాకి సొంతగా బొకే షాప్ పెట్టాడు తెలుసా అంటుంది. ఏంటి, బొకే షాపా? ఎంత అని అంటే నాకు తెలిసినంత వరకు అన్నీ కూడా ఫారిన్ ఫ్లవర్స్ తెప్పించి చాలా బాగా చేస్తున్నారు. పెట్టుబడికే 5-6 లక్షలు అయింది అన్నట్టుగా అంటున్నారు అందరూ. అనగానే 5-6 లక్షల వాడికెక్కడి అని చెప్పానంటే వాళ్ళిద్దరి ప్రాణానికి ఎంత ఖర్చు అవుతుంది అత్తయ్య? 1,00,000 రూపాయలు మిగులుతున్నాయి అంటే అది కేవలం కార్ల మీద. ఇంకా బాలు సంపాదించేది మరి ఆ ఇంట్లో వాళ్ళ ఖర్చేముంది? వచ్చిన డబ్బంతా జాగ్రత్త చేసుకుని 5 నెలల్లోనే ఫ్లవర్ బొకే షాప్ పెట్టించాడు. దాని మీద ఆవిడ గారు నెలకి దగ్గరగా 1,00,000 రూపాయల దాకా తీస్తుందట. అన్ని ఫారిన్ ఫ్లవర్స్, సెంటెడ్ ఫ్లవర్స్ తెప్పించి చాలా బాగా చేస్తోందట. ఇదంతా విని నేను వేరు కాపురం పెట్టుకున్నా బాగుండేది అనిపించింది అంటుంది. దాంతో ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సత్యం రంగారావుకి ఫోన్ చేసి, రంగా, రేపు మనం బ్యాంక్ వెళ్ళాలి అని అంటాడు. దేనికి బావా అని చెప్పని అంటే బాలు డబ్బు మొత్తం పోగేశాడట, లోన్ క్లియర్ చేసేద్దాం అంటున్నాడు అనగానే వాడు నిజంగా పట్టుదల గలవాడు బావా అని చెప్పని అంటాడు రంగారావు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? బాలుగాడికి లోన్ ఇప్పించింది మీరా అంటే కాదు, షూరిటీ మాత్రమే ఉన్నాను. లోన్ ఇచ్చింది మాత్రం రాజేష్ సర్టిఫికెట్ల మీద అని అంటూ ఉంటే, హాహా, అయితే వాడు బాగానే తిన్నాడనమాట. అంటే ఈ రోజు కూడా బాలు సెకండ్ కార్కి తను డ్రైవర్గా మాత్రమే మిగిలాడు తప్ప పార్ట్నర్ అవ్వలేదు. అది ఫ్రెండ్షిప్ అంటే అని అంటాడు ఇక సత్యం అయితే. దాంతో ప్రభావతి నోరెళ్ళబెడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.